కాకినాడ జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండపై హుండీల చోరీపై మాజీ ఎమ్మెల్యే పిందుర్తి వెంకటేష్ స్పందించారు. ఆలయాన్ని పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం పరిశీలించారు. 10 గంటల 30 నిమిషాల సమయం అయినప్పటికీ ఆలయ ఉద్యోగి కార్యాలయం తెరగకపోవడంతో అక్కడే కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో దోపిడీలు పెరిగిపోయాయని, కొండపై స్వామివారి హుండీలను దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాకెందుకులే అని ప్రజలు వదిలేస్తే భవిష్యత్తులో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని పిందుర్తి వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కొండపై చోరీ జరిగిన ప్రదేశంలో మాత్రమే సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో చోరీ జరిగితే 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చామని ఆయన తెలియజేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్తీక వనభోజన కార్యక్రమానికి కలెక్టర్ హాజరు కావడాన్ని ఆయన తప్పుపట్టారు. అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఈ విషయంపై రానున్న రోజుల్లో ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. దగ్గరగా వచ్చేవి దిబ్బీలు దగ్గర చుట్టుపక్కల సీసీ కెమెరాలు మాత్రం పనిచేయకుండా కనిపించాయి. నిన్న మిగిలిన సీసీ కెమెరాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి తప్ప దిబ్బీల దగ్గర కెమెరాలు పనిచేయట్లేదు. నవంబర్ 22 10:30 గంటల సమయానికి మేము ఇక్కడికి వస్తే కనీసం ఈ గుడికి సంబంధించిన ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడం, అంటే మేము వస్తున్నామని తెలిసి అందరూ కూడా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ రోజున నేను పోలీస్ వ్యవస్థను కూడా ఏమీ అనదలుచుకోలేదు. ఈ నియోజకవర్గం దొంగతనాలకి, దోపిడీలకి, అవినీతికి, అక్రమాలకే నిలయంగా మారిపోయింది. నాకు తెలిసి ఈ డిబ్బీ దోపిడీ అనేది అతి చిన్న దోపిడీ కింద భావిస్తాను. ఈ నియోజకవర్గంలో అతి చిన్న దోపిడీ అని భావిస్తాను. ఎందుకంటే ప్రజలు ఎంత వేసారో తెలియదు. గతంలో 6 నెలలకు ఒకసారి డిబ్బీలు ఓపెన్ చేసి లెక్కించడం జరిగేది. కొత్త విధానంలో దోపిడీకి ఏ విధమైన ఆటంకం రాకూడదు కాబట్టి ఒకసారి జరుగుతుంది. తీర్థం తర్వాత